ఆ ఒక్కరోజు చూడకుంటే అయిపోయేది. ఆ ఒక్కరోజే నా జీవితాన్ని మార్చేసింది. ఆకాంక్ష. అయినా మా అపార్ట్మెంట్లో అమ్మాయిలు ఎవరు లేరురా బాబు. వీడేంటి తెగ చూసేస్తున్నాడు? ఒక్క నిమిషం ఆగురా, మళ్ళీ చేస్తా. అయినా ఈ అమ్మాయి ఎవరు? బిల్డింగ్ లో కొత్తగా కనిపిస్తుంది. వీడు తెగ చూసేస్తున్నాడు గాని మా బాబాయ్కి తెలిస్తే అంతే సంగతి. బట్టలు ఆరేయడానికి వెళ్ళింది, ఇంకా రాలేదేంటిది? అమ్మో మా బాబాయ్ వచ్చాడు ఉసుకో. అచ్చా, ఇక్కడ తొలి ప్రేమ నడుస్తుంది ఇక్కడ. అదేంటి ఇలా పారిపోయింది? ఇన్ని కాసేపు ఆడుకుందాం మనం. ఏం చూస్తున్నావురా? ఏం చూడట్లేదండి. ఏమి చూడకో, వెళ్ళిపో ఇక్కడ నుండి. అసలు ఎవరు నువ్వు? నా గురించి నీకెందుకులేరా బాబు. అలా అని కాదు, ఒకసారి తెలుసుకుందామని. తెలుసుకున్న పీకేదేం లేదు ఇక్కడ. ఎలా అయినా ఈ అమ్మాయిని పడేయాలి. ఏంట్రా గోడల గీక్తున్నావు? అబ్బే అదేం లేదమ్మా. అయినా నీ మీద నాకు డౌట్ ఏం లేదులే. వ్యాలంటైన్స్ రోజు కూడా ఇంట్లోనే ఉన్నావుగా. అయినా నీ ముఖానికి ఎవరు పడతారు లేరా? మా అమ్మకి నా మీద గట్టి నమ్మకమే ఉంది. అసలు ఎవరి అమ్మాయి? అబ్బా తగిలేసిందిరా బాబు. అసలు తెలుసుకోవాలి. వీళ్ళ బాబాయ్ ముందే మోనార్క్ లాగా ఉన్నాడు. ఎలా అయినా తెలుసుకోవాలి. ఒక్కసారి కనిపిస్తే బాగుండని అనిపిస్తుంది. ఒకసారి బయటికి వెళ్ళి ట్రై చేస్తే బెటర్. ఈ టైంలో బెల్ ఎవరు కొడుతురు అబ్బా? అమ్మో ఈడేంటి ఇక్కడున్నాడు? కొంపతీసి వీడి ఇల్లు ఇదేనా ఏంటి? మా పిన్ని పంచదార తీసుకొని రమ్మంది. ఇప్పుడే చూడాలనుకున్నా, అప్పుడే వచ్చేసిందని. రండి రండి, లోపల రండి, తొందర రండి. వీడేంటి తినేసేలా చూస్తున్నాడు? ముందు వీడి నుంచి పారిపోతేనే బెటరు. ఆంటీ మా పిన్ని పంచదార తీసుకొని రమ్మంది. ఈ అమ్మాయి ఎవరు? అచ్చా, ఈ అమ్మాయి గురించైనా గోడల గీకేది. అయినా పర్లేదు, బాగానే ఉంది. అక్కడ ఉంది, తీసుకోమ్మా. సరే ఆంటీ. ఇప్పుడు వీడి బిల్డప్ ఎలా తట్టుకోవాలో ఏంటో. Actually, you go to bathroom. No. I go to bathroom. Chi. We both go to bathroom. కర్మరా బాబు. నీచి. పక్కింటక్కని మీదికి తీసుకొని రా. మరి నాకేంటి? డైరీ మిల్క్ సిల్క్ ఎప్పుడైనా చూసావా? చూడలే. రెండు సిల్కులు కొనిస్తా, మీదికి తీసుకొని రా. సిరి, మీ అక్కని ఒకసారి పైకి రమ్మంటావా? ఎవరో పిలుస్తున్నారు. ఎందుకే? ఎక్కువ మాట్లాడకే. మీ అక్కని పైకి పంపిస్తే నీకో సిల్క్ నాకో సిల్క్ వస్తుంది. సరే ఇప్పుడే పంపిస్తా. అక్క ఒకసారి ఇట్రా. అక్క, నిన్ను మీదకి పిలుస్తున్నారు. నన్నా? సరే పద. ఇంకెవడు పిలుస్తాడు? వీడే అయి ఉంటాడు. నేను వచ్చేసా. హే ఆగు. కర్మరా బాబు. మా బాబాయ్ జమ్మన మడుగులో 10 మందిని నరికిండు. హైదరాబాద్లో నువ్వు 11వ వయతో చూసుకో మళ్ళా. 11 అని అవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదులే గాని, నిన్నేంటి అలా వెళ్ళిపోయావు? జరుగుతావా జరగవా? జరగాలని లేదు. నా క్లారిటీస్ అయిపోతుంది కదా. దేని గురించి క్లారిటీ ఇవ్వాలి? ఆగు ఆకాంక్ష. ఏంద్రో చేయి గుంజుతున్నావు మళ్ళా? లవ్ విషయంలో క్లారిటీ చాలు. మా ఫ్యామిలీస్ ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, మన ఇద్దరికి సెట్ కాదు. ఇలాంటి రొటీన్ డైలాగ్స్ నేను చెప్పనులే కానీ సాయంత్రం కల్లా నీకే క్లారిటీ వస్తుంది. ఇది చెప్పడానికేనా మీదకి పిలిచినావు? ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. మంచిదే గాని మస్తు పొగర్లా ఉంది. ఈ ప్రేమలేంటో అర్థమే కావు. చూడంగానే ఎలా పుడతాయో ఏంటో. ఏంటక్క 1 వీక్ ఉంటా అన్నావు, 2 డేస్కే వెళ్ళిపోతున్నావు? 1 వీక్కి ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకో 4 డేస్ ఉంటేనే ప్రాబ్లం. అదేంటక్క? అదంతేలే. ఏంటే 1 వీక్ ఉంటానన్నా అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఫోన్ చేసి చెప్తాలే. పడిపోయినట్టే, లైఫ్ సెట్ అయిపోయినట్టే. అయినా ఎవరేమైతే నాకెందుకు, నేనెందుకు బాధపడాలి? కొన్ని ఫీలింగ్స్ రావాలంటే సమయం పట్టదు కాదు, అదే ఫీలింగ్స్ పోవాలి అంటే సంవత్సరాలు పడుతుంది. అలా సంవత్సరాలు బాధపడే కంటే దీన్ని ఎక్కడితో తెంపేసుకుంటేనే మంచిది. ఇంకా కొన్ని రోజులే. అన్న, మా అక్క వెళ్ళిపోతుంది. ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. అమ్మని అమ్మ. పడిపోయింది, లైఫ్ సెట్ అయిపోయింది అనుకునే లోపు తనే సెట్ అవ్వడానికి వెళ్ళిపోతుందా? ఆకాంక్ష, ఎక్కడున్నా నీకోసం వస్తా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా.